హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఊరికైతే వచ్చానన్నమాట. సో మా ఇంటి పక్కన చాలా ప్లేస్ ఉంది. సో అక్కడ ఏమేమి చెట్లు పెట్టారో మీకు చూపిస్తాను. ఇవైతే మిరపకాయ చెట్లు అనమాట. ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది కదా, ఇదైతే బెండకాయ చెట్లు. చూసారా, ఆల్రెడీ చిన్ని చిన్ని బెండకాయలు ఉన్నాయన్నమాట. ఇవి ఒక 2-3 చెట్లు ఉన్నాయి అంతే. ఇవేమో మిరపకాయ చెట్లు అనమాట. 1 2 3 4 5 చెట్లు ఉన్నాయన్నమాట. ఇదేమో వంకాయ చెట్టు, కానీ నాకు వంకాయలే కనిపించలేదు, అందుకే వెతుకుతున్నా. మీకు ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ పుండుకూర చెట్లు అనమాట. ఇది ఒక ఫామ్ ల్యాండ్ లాగా అని చెప్పొచ్చు. మోస్ట్లీ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవేమో పల్లి చెట్లు అంట. ఇదైతే పాలకూర అని చెప్పిండు, నాకైతే నమ్మాలనిపించలేదు. సో మీకు తెలుసుంటే కమెంట్ చేయండి. ఇదైతే ఒక టమాటో చెట్టు, చిన్న చిన్న టమాటోలు ఉన్నాయన్నమాట దీనికి. ఇదేమో మామిడికాయ చెట్లు. టోటల్గా 2 ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, మీకు చూపిస్తాను అది కూడా. ఇది నిమ్మకాయ చెట్లు. ఎన్ని నిమ్మకాయలు వస్తాయో అసలు, చాలా మంచిగా ఉంటాయి. మీకు నిమ్మకాయలు చూపించడానికి వెతుకుతున్నాను అనమాట. సో ఇక్కడ కాయలు అయితే ఉన్నాయి చూడండి. ఇంకా ఇదేమో హైబిస్కస్ చెట్టు. ఇది ఒక్కటే చెట్టు ఉంది, ఇంతకుముందు ఉండేవి కానీ తీసేశారు ఎందుకో. ఇక్కడ కట్టెలు ఉన్నాయి కదా, మాకు బయట కట్టెల పోయింది. ఎప్పుడన్నా మా అమ్మమ్మ జొన్న రొట్టెలు చేయాలనన్నా, లేదంటే మురుకులు, గారెలు ఇవన్నీ చేసుకుంటాం కదా పండగలప్పుడు. సో అప్పుడు బయట అయితే బయటనే పెట్టి చేస్తామన్నమాట. అక్కడ నుంచి ఉంది కదా, అదంతా సొరకాయ చెట్టు అనమాట. పైన ఒక్క సొరకాయ కూడా కనిపించలేదు. కిందికి వేసాడంట మా కన్నయ్య ఇప్పుడే. చూసారా ఎంత పెద్ద ఉందో, కానీ అది ముదిరిపోయిందని కట్ చేయలేదంట వాళ్ళు. ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనమాట. పువ్వు వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యి నేను షార్ట్లో అప్లోడ్ చేశాను, కానీ నేను వచ్చే వరకు పువ్వు అయితే పోయిందంట. ఇదేమో రోజ్ పూల చెట్టు అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇది ఇంతకుముందు తులసి చెట్టుగా ఉండేదన్నమాట. దానికోసం అని చేయించారు, కానీ వాస్తు బాగాలేదని తీసేశారు మళ్ళీ. సో ఇదేమో ఇంకొక మామిడికాయ చెట్టు, అటు చూపించాను కదా, ఇది ఇంకో మామిడికాయ చెట్టు అనమాట. పక్కనే జామకాయ చెట్టు ఉంది ఇటు పక్కన. దీనికైతే ఎక్కడన్నా కనిపిస్తే చూద్దామని వెతుకుతున్నా. సో చూస్తున్నారు కదా, చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట, పూతుంది అంతే. ఇదేమో బీరకాయ చెట్టు. చూస్తున్నారు కదా, బీరకాయలు మంచిగా చెట్టు ఇలా ఏమంటారు, ఫంక్షన్స్ అప్పుడు మనం ఎంట్రన్స్లో పెడతాం కదా, అలా డిజైన్గా డెకరేట్ చేశారనమాట దీన్ని అయితే. సో ఇక్కడైతే ఇంకొక రోజ్ పువ్వు చెట్టు అనమాట. రోజ్ పువ్వు చెట్లు అయితే చాలానే ఉన్నాయి. మా తన్వి చూడగానే ఒకటి తెంపి తెచ్చేసుకుంటుంది అనమాట. మాకు ఊర్లో కోడ్లు ఉన్నాయన్నమాట. సో కోడ్లకి హౌస్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా, ఈ కోడ్లను పట్టుకోవడానికి ట్రై చేసిన, కానీ ఒక్కటి కూడా దొరకలేదు నాకు. మీకు చూద్దామని ఎంత కష్టపడ్డాను, కానీ మా కన్నయ్య పట్టుకున్నాడు. ఇంకా నా వల్ల కావట్లేదని చెప్తే కన్నయ్య పట్టుకున్నాడు అనమాట. అంత పెద్ద కోడిని పట్టుకోవడం నేను ఫస్ట్ టైం. నాకైతే చాలా భయం వేసింది. స్పెషల్గా మీకు ఈ వీడియోలో చూద్దామని చెప్పి కోడిని అంత ధైర్యం చేసి పట్టుకున్నాను. ఆ కోడిని అయితే వదిలేసాను. దీని కనకమరాల చెట్లు. కరెక్టేనా? కరెక్ట్ కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక జామకాయ చెట్టు అనమాట. ఇంకా ముందు ఇవి షో చెట్లు అనమాట. బాగుంటాయి, కలర్ ఫ్లవర్స్ బాగుంటాయి అని చెప్పి పెట్టారు. ఇక్కడ కట్టెకి గట్టి పెట్టిందేమో మల్లెపూల చెట్టు అనమాట. సో వంగిపోతుందని అలా కట్టెకి గట్టి పెట్టారు. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం. ఇదేమో ఇంకొక షో చెట్టు అనమాట. అదే ఇందాక చూపించాను కదా, సేమ్ ఇట్లానే ఫ్లవర్స్ మంచిగా వస్తాయి, బాగుంటుంది ఇంటి ముందని పెట్టారు. చూడ్డానికి భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఈ పైన ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా అంతే, షో చెట్టు. అది కూడా బాగుంటుంది, అంటే చూడ్డానికి బాగుంటుంది ఇంటి చుట్టూ అని పెట్టారు. ఇవి కూడా చూస్తున్నారు కదా, ఇవైతే కొబ్బరి చెట్లు అస్సలు కాదు, ఇవి కూడా షో చెట్లే. ఇంటి ముందు బాగుంటాయి అనే పెట్టారు ఇవి కూడా. అటు సైడ్ ఉన్నవి కూడా కొబ్బరి చెట్లు అస్సలు కాదు, ఇవి కూడా షో చెట్లే అనమాట. ఇంటి ముందు మంచి లుక్ ఉంటుందని చెప్పి పెట్టారు మా వాళ్ళంతే.
ఈ 2 చెట్లు అయితే మా ఇంటికి ఎదురుగా ఉంటాయన్నమాట. ఇది ఇంకొక షో చెట్టు ఇందాక చూపించాం కదా, అవే కలర్ఫుల్గా ఉంటాయని పెట్టామంతే. ఇదేమో ఇంకా గేట్ అన్నమాట. సో ఇదంతా లోపల అంతా ఇంత స్పేస్ ఉంటుందన్నమాట. మాకు అన్ని చెట్లు పెట్టుకున్నారు మా వాళ్ళు. సో ఎంట్రన్స్ అయితే ఇదనమాట, సన్న మల్లె పూలు అనమాట. ఇది పక్కనే గేట్కి పక్కనే పెట్టారు మా వాళ్ళు. మా వాళ్ళకి గ్రీనరీ అంటే చాలా ఇష్టం, నింపేశారు లోపటంతా. మా వాళ్ళన్నీ ఆర్గానిక్గా తింటారు. కొన్ని వెజిటేబుల్స్ అన్నీ మాకు ఇక్కడే వస్తాయి, ఇక్కడ నుంచి వస్తాయి అన్నమాట. సో ఇంట్లోనే పెట్టుకున్నారు కాబట్టి బయట ఎక్కువ మ్యాక్సిమం బయట కొన్ని అంత అవసరం పడదు. సో ఫైనల్లీ మా ఇంటి బయట ఎలా ఉందో చూసేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.